ఏమవుతుంది అంధభక్తి వల్ల అనే విషయాలు కొంచెం ఆలోచన చేస్తే, ఇది ఒక గుడ్డి భక్తి. ఉదాహరణకి ఆ మధ్యకాలంలో ఒక కుటుంబంలో వాళ్ళు 11 మందో ఎంతమందో మాకు దేవుని దర్శనం కావాలి, దేవుణ్ణి మేము చూడాలని 11 మంది సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. ఎందుకు అలా చేశారని అంటే భక్తి. అది ఏం భక్తి? మంచి భక్తేనా అట్లా చచ్చిపోవడం? అట్లాంటి భక్తి. భక్తి చేస్తారు కానీ భక్తిలో ఏమీ నిజాయితీ ఉండదు. అలాంటి భక్తి పేరిట లోకంలో చాలా అఘాయిత్యాలు, చాలా ఘోరాలు. మీకు ఒక మాట చెప్తా, ఒక సత్యం ఏంటంటే, ప్రపంచంలో జరిగిన రక్తపాతం, మనుషుల్ని చంపుకునే రక్తపాతం యుద్ధాల్లో జరుగుతుంది, కక్షల్లో జరుగుతుంది కదా. రక్తపాతం అంటే మనిషి చంపడం బలవంతంగా, కత్తితోనో దేంతో. ప్రపంచంలో జరిగిన రక్తపాతం, మతం పేరట జరిగినంత రక్తపాతం ఇక వేరే ఏ యుద్ధాల వల్ల కూడా జరగలేదంట. రక్తపాతం జరిగింది యుద్ధాల వల్ల కాదు, ఎక్కువ దేనివల్ల? మతం పేరిట రక్తపాతాలు ఎక్కువ జరిగాయి. ఆశ్చర్యంగా ఉంది కదా మీకు? ఎందుకు నిర్దాక్షిణ్యంగా మరి మతం పేరట ఒకరినొకరు అంత ఊచకోతలు కోసుకున్నారు అని అంటే, మంచిదేనా మనిషి అలా నరుక్కోవడం? ఎట్లాంటి భక్తి అది? అంధభక్తి. అంటే భక్తి పేరట ఏం చేస్తున్నావో తెలియదు. అందం అంటే ఏంటి? చీకటి. చీకటి అని అంటే వాడు ఏం చేస్తున్నాడో తెలియదు, ఎక్కడికి పోతున్నాడో తెలియదు. ఇది చీకటికి సంబంధించింది, దాన్ని అంధత్వము. అది భక్తి పేరట భక్తి వేషం వేసుకుంటే కనుక అది అంధభక్తి. ఈనాడు చాలామంది అంధభక్తిలో ఉన్నారు. మీరు అనుకుంటున్నారు అన్న వేరే మతాల మీద పడ్డాడు అని. నేను వేరే మతాల మీద పడలా, క్రైస్తవ్యంలో కూడా ఉంది కదా అంధభక్తి. ఉందా లేదా? చేస్తున్నారు కానీ ఎందుకు చేస్తున్నారో తెలీదు అని అంటున్నా. అది అన్ని మతాలలో కనపడుద్ది, తర్వాత రాజకీయాల్లో కనపడుద్ది. అంధభక్తి అంటే రాజకీయాల్లో ఎలా కనపడుద్ది అని అంటే, ఒక రాజకీయ నాయకుడు ఏదో చెప్తాడు, ఆ రాజకీయ నాయకుడు ఏదో చెప్తే దాన్ని ఇంకా వీళ్ళు నమ్మేసి చేసేస్తూ ఉంటారు అనమాట. ఎందుకు అలా చేస్తున్నావు? దాని గురించినటువంటి అవగాహన ఇవన్నీ ఏముండవు. ఇక ఉన్నాయా లేవా అలాంటి పరిస్థితులు? అంధభక్తి ఎట్లా ఉంటుందో ఇక్కడ కొన్ని 3 మాటలు రాశాను నేను. విచక్షణ లేకపోవడం, విమర్శనాత్మక ఆలోచనలు చేయకపోవడం, తర్వాత బలవంతం పెట్టడం, బలవంతానికి లోనవ్వడం. అది అంధభక్తిలో ఉంటుంది. ఈ అంధభక్తులు ఎలాగుంటారు అని అంటే ఇది 3 లక్షణాలు. ఏమిటి? విచక్షణ, వివేచన, ఇదెందుకు, ఏమిటి, ఇవన్నీ చేయరు. ఇందాక చెప్పాను కదా, రక్తపాతం. అంత రక్తపాతం ఎందుకు? ఒకవేళ విచక్షణ ఉండి వివేచన చేసి అలాంటి వాడైతే అవతల మనుషులు అంత నిర్దాక్షిణంగా చంపుతారా? చంపరు కదా. గుడ్డి భక్తి. ఒకవేళ విచక్షణ ఉండి విమర్శనాత్మకంగా, క్రిటికల్ థింకింగ్ అంటారు దాన్ని, విమర్శనాత్మకంగా ఆలోచన చేయడం. ఇదేంటిది, దీనివల్ల లాభమా నష్టమా ఏమిటి, ఇలాంటి ఆలోచన చేసుకున్న వాళ్ళైతే వాళ్ళు దేవుణ్ణి మేము చూడాలి అని మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకుంటారా? ఒక కుటుంబం అంతా చేసుకున్నారా నిన్న? వాళ్ళు ఆలోచన చేసింటే చేసుకుంటారా? గుడ్డి భక్తి. అంతేకాకుండా వేరే వాళ్ళు బలవంత పెడతా ఉంటే, మీరు ఇలా చేయాలా, మనం తప్పక చేయాల్సిందే, ఇట్ట అంటామంటే అది అంధభక్తిలో తయారైపోద్ది. ఇది రాజకీయాల్లో కనపడుద్ది అని అన్నాను, మతాల్లో కనపడుద్ది అని అన్నాను, క్రైస్తవ్యంలో కనపడుద్ది అని చెప్తున్నాను. కానీ ఈ అంధభక్తిని దేవుడు అంధభక్తులుగా ఉండండి, గుడ్డిగా నన్ను నమ్మండి అని దేవుడు చెప్పలా. మీకు అర్థమవుతుందా నా మాటలు? అందుకని మిగతా విషయాలు రాసా, క్రైస్తవునికి ఉండేటువంటి విషయాలు.
నేనేదో చెప్పాను కదా మీరు నన్ను ఫాలో అవ్వండి అని పాస్టర్ చెప్పడు, బైబిల్ చెప్పదు, యేసుప్రభు కూడా అలా చెప్పడు. నేను చెప్పాను తప్పకుండా, నేను చెప్పాను కాబట్టి మీరు చేయండి అని యేసుప్రభు కూడా చెప్పడు. మీకు అర్థమవుతుందా? క్రైస్తవులకి యేసుప్రభు కూడా నేను చెప్పిన విషయాల్ని ఇదిగో అవి చేయండి, అలా చేయకుండా గుడ్డిగా నన్ను వెంబడించకండి అని కూడా ఆయన చెప్తున్నాడు. మీకు అర్థమవుతుందండి? అంధభక్తి అని అంటే తెలియకుండానే ఏందేందో చేస్తూ ఉంటాం. దీనికి అంధభక్తి అంటే ఏంటో 3 లక్షణాలు చెప్పుకున్నాం కదా. ఏమేమి ఉండవు చెప్పండి వాళ్ళల్లో? విచక్షణ ఉండదు, ఆలోచన చేయరు, ఎందుకు ఏంటి అని ఆలోచన చేయరు, ఇంకా బలవంతానికి లోనవుతూ ఉంటారు. అంటే ఎవరో చెప్తుంటారు, వీళ్ళు చేస్తుంటారు. అదే ఇది గుడ్డిగా వెళ్ళిపోతూ ఉంటారు. గుడ్డిగా వెళ్ళిపోయేదాన్ని గుడ్డి భక్తి, లేకపోతే అంధభక్తి. ఈ అంధభక్తి ఎందుకు వస్తుంది మనుషుల్లో? అంధభక్తి రావడానికి మనుషుల్లో ఇట్లాంటి స్టేజీ, ఇలాంటి అంధభక్తులుగా తయారవడానికి గల కారణాలు ఎందుకు వస్తాయి అని అంటే రకరకాల కారణాలు ఉండొచ్చు. అందులో మానసిక కారణాలు కొన్ని. మానసిక కారణాలు అని అంటే ఎందుకు అలా తయారైపోయాడు, దేనికి ఏదో భయపడ్డాడు, ఏదో అభద్రత, లేకపోతే ఏదో భావోద్రేకాలు, రకరకాల కారణాలు. దీనికోసమే కదా భక్తి చేస్తున్నాడు మనిషి. రకరకాల కారణాలు అంటున్నారు. అందులో సైకలాజికల్ థింకింగ్ ఉంటుంది. సైకలాజికల్ విషయాలు ఎక్కువగా ఇలాంటి అంధభక్తులను తయారు చేస్తూ ఉంటాయి. 2 సామాజిక పరమైనటువంటి విషయాలు. సమాజంలో ఎందుకు అందరూ చేస్తున్నారు మనం కూడా చేయాలరా అని సమాజం అంతా అందరు పోతున్నట్టుగా మేము చేస్తామని అంధభక్తులు వాళ్ళు చేస్తున్నారు, మేము చేస్తున్నాము. వాళ్ళలో ఏముండదు. ఇది సమాజంలో ఉండేటువంటి విషయాలు. సామాజిక కుటుంబ పరిస్థితులు, తర్వాత ప్రెజర్. అందరు పోతుంటే నువ్వు ఒక్కడు వేదురా అని అంటాడు ఒకడు. సో అందరు పోయినట్టే, అందరు చేసినట్టే అంధభక్తి చేయాల్సినటువంటి పరిస్థితి అవుతుంది. తర్వాత సామాజికంగా కొంతమంది చరిష్మా కలిగిన నాయకులు ఉంటారు. వాళ్ళు మాట్లాడితే అట్టే ఇంకా నిలబడిపోతాం. ఇంకా చరిష్మా కలిగిన నాయకులు, ఉదాహరణకి మన దేశంలో మంచి చరిష్మా కలిగిన నాయకుడు అంటే మన ప్రధానమంత్రి. మోడీ మాట్లాడుతుంటే అందరూ ఇంకా అలా కూర్చొని వినాలా, అట్లా మాట్లాడతారు. చరిష్మా ఉంది ఆయనకి. ఆయన మాట్లాడుతూ ఉంటే అందరు కూర్చొని ఇంకా మోడీ ఏమో దేవుడు అన్నట్టుగా విధంగా తయారైపోతారు. ఇప్పుడు ఆయన స్పీచ్లో అలాగ మనుషుల్ని ఆకట్టుకుంటాయి. ఆఖరికి మోడీ కొన్ని చోట్ల ఏదో అన్నాడంట, దేవునికి నాకు డైరెక్ట్ కనెక్షన్ ఉంది అని మోడీ చెప్తుంటే ఆయన మాటలు వినేటువంటి చరిష్మా కలిగిన నాయకుడు చెప్పాడు, నాకు దేవునికి డైరెక్ట్ కనెక్షన్ ఉంది, దేవుడు నాకు డైరెక్ట్గా చెప్తుంటాడు అని చెప్తే భక్తులు ఆ మాటలు నమ్ముతారా నమ్మరా? అంధభక్తులు నమ్ముతారు. అది సాధ్యమా? వినండి, అంధభక్తులు కానటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు? వీటికి ఆపోజిట్గా చేస్తారు. వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడేది? అంధభక్తులు ఏం చేస్తారు? దాని గురించి ఆలోచన చేయరు. ఈయన ఎందుకు ఇట్లా మాట్లాడింది, ఇది వాస్తవం అయిద్దా, ఇది నిజమవుతుందా, ఇది కాదా, అవి ఆలోచన చేయకుండా గుడి ఈయన గుడి కడదామన్నట్టు అంధభక్తులు తయారవుతారు. కానీ వివేచన కలిగిన వాళ్ళు ఆలోచిస్తారు. ఇదిగో మిగతా విషయాలు చెప్తా ఉన్నా. తర్వాత అది మేధస్సుకు సంబంధించినటువంటి విషయాలు ఆలోచన చేయగల. అంధభక్తులు ఎందుకు అవుతారని అంటే ఒకటి సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, లేదా సమాజంలో అందరు పోతున్నారు కదా మేము కూడా ఇలా వెళ్తామని అనొచ్చు. వారి యొక్క తెలివికి సంబంధించి విషయాలు కూడా ఉండొచ్చు. ఎందుకనంటే కొంతమందికి తెలివి ఉంటుంది, కొంతమందికి తెలివి ఉండదు, కొంతమందికి ఆలోచిస్తారు, కొంతమంది ఆలోచించరు.
ఇప్పుడు అంధభక్తులు అంటే ఆలోచించే వాళ్ళ, ఆలోచించని వాళ్ళ? ఆలోచించకుండా గుడ్డిగా వెళ్ళిపోయేవాళ్ళు. ఏమండి వింటున్నారా? కానీ ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అంధభక్తులు కాలేరు, వాళ్ళు నిజమైన భక్తిలోకి వస్తారు. ఆ విషయాలు అర్థం చేసుకో. అది 3 విషయాలు, సైకలాజికల్ విషయాలు కావచ్చు, సోషల్ విషయాలు కావచ్చు, ఇంకా మన నాలెడ్జ్కి సంబంధించిన విషయాలు కావచ్చు, అంతేకాకుండా కొంత స్పిరిచువల్ విషయాలు కూడా కావచ్చు గుడ్డి భక్తులు కావడానికి. ఎందుకంటే కొంతమంది నేను ఒక అద్భుతమైనటువంటి అనుభవాలు పొందాలా, డైరెక్ట్గా ఈ అనుభవాలు చూడాలా, ఇది చూడాలా, అది చూడాలా, ఆత్మీయమైనటువంటి ఆశ కొంతమందికి ఎక్కువ అయిపోయి, ఇందాక మనం మాట్లాడుకున్నామే 11 మంది కుటుంబం చచ్చారు. ఎందుకు చచ్చారు? దేవుణ్ణి దర్శనం చేసుకోవాలంట, దేవుణ్ణి డైరెక్ట్గా చూడాలంట అప్పుడు వాళ్ళు, అందుకని చచ్చిపోయారు. బతికుంటే వీలు కాదు, చచ్చిపోతే కానీ దేవుణ్ణి చూడడానికి వీలు కాదు. ఏమంటారు దీన్ని? ఇది ఆత్మీయమైనటువంటి కారకాలు, ఆత్మీయమైనటువంటి కారకాలు. సో ఇలాంటివి ఉంటాయి. తర్వాత ఇప్పుడు ఈ అంధభక్తులకి లేనివి ఏంటంటే, అంధభక్తులు ఎందుకు అవుతారు విషయాలు చెప్పాను. వాళ్ళలో లేనిది ఏంటంటే సింపుల్గా అర్థం చేసుకునే, ఇవి లేవు. ఆలోచన చేయరు, వివేచన ఉండదు, వ్యక్తిగత అనుభవం వారికి ఉండదు. ఇంకొక చిన్న విషయం కూడా చెప్తా మీకు. ఇప్పుడు ఇది ఎలా అంధభక్తులుగా మార్చబడతారు? వాళ్ళకు వాళ్ళే మార్చబడతారా? అలా మార్చబడటానికి రీజన్స్ ఏముంటాయి గుడ్డి భక్తులుగా అయిపోవడానికి అని అంటే, ఆలోచన చేస్తే ఇలాగున్న గుడ్డి భక్తుల్ని తయారు చేయడానికి కొంతమంది నాయకులు ఉంటారు. వారు మత నాయకులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఒక రాజకీయ నాయకుడికి కావాలి, ఏం కావాలి? నా వెనక 10 మంది ఉండాలి, వాళ్ళు నేను చెప్పినట్టు ఉండాలి. కాబట్టి వాళ్ళని నా చెప్పు చేతల్లో పెట్టుకోవాలా, నేను దూకమంటే దూకాలా, నిలబడమంటే. ఇలాంటి స్ట్రాటజీ నాయకుడికి ఉంటుందా ఉండదా? రాజకీయాల్లో ముఖ్యంగా అయ్యే ఉంటాయి. నేను ఒకసారి ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి ఒక చిన్న పని మీద వెళ్తే అది ఎంత చాలా చిన్న పని. ఒక ఆఫీస్లో ఒక పేపర్ తీసి నాకు ఇవ్వాలి అంతే, అదేం పెద్ద మ్యాటర్ కాదు. దానికి అతను నన్ను 3 రోజులు తిప్పుకున్నాడు. వెళ్దాం ఉండు, టీ తగ్గిపోదాం అంటే ఒక చోట కూర్చోబెడతాడు, ఇంకో చోట ఇట్లా 3 రోజులు తిప్పాడు నన్ను. నీతో వద్దులే అని నేనే నేరుగా ఆఫీస్కి వెళ్ళి ఆ పేపర్ నాకు ఇవ్వండి అని తెచ్చుకున్నా. కానీ రాజకీయ నాయకుడు వెంబడి వెళ్తే ఏమైంది? నన్ను అంటే ఆయన ఏదో పని చేస్తున్నట్టు, తన వెనకాల అనుచరులు ఉన్నట్టు. పాలిటిక్స్ అంటే ఇంతేనండి. దయచేసి ఈ పాలిటిక్స్లో ఎక్కువ మంది అంధభక్తులు తయారైపోతున్నారు అనుకుంటున్నాను నేను. చరిష్మా కలిగినటువంటి నాయకుల్లో వాళ్ళ మాటలకి లోబడి దూకమంటే దూకుతున్నారు, తిట్టమంటే తిడుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో మన రాష్ట్రాలు, మన దేశం ఎట్లా చూడండి ఒకసారి, వాస్తవాలు చూడండి. నిన్న ఎవరో ఒక ఆమె లేడీ అంటుంది, అసలు ఆమె అట్లా మాట్లాడినే ఎట్లా వస్తుందో అంత భాష. రాయపట్టి అరుణ జగన్మోహన్ రెడ్డి గురించి ఏదో విషయాలు మాట్లాడుతుంది. ఒక లేడీ మాట్లాడకూడని మాటలు. ఇప్పుడు నేను అంటున్నాను, ఎందుకు అలా మాట్లాడుతుంది? అయ్యో ఇలా మాట్లాడొచ్చా, మాట్లాడకూడదు అని ఉందా? ముఖ్యమంత్రి ఉంటే ముఖ్యమంత్రిని రే వాడు వీడు అని సామాన్య ప్రజలు మాట్లాడుతున్నారు. మాట్లాడొచ్చా అండి వాస్తవంగా? ఏమైంది మరి వివేచన? మాట్లాడొచ్చా? అధికారి కదా ఆయన, ఎవరైనా కానీ. నేను ఏ రాజకీయ పార్టీ కాదు, మళ్ళీ అట్ట అనుకున్నారు నన్ను. నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు, పాలిటిక్స్కి నాకు సంబంధమే లేదు. అయితే మనుషులు ఇలాగన మూఢభక్తిలోకి వెళ్ళిపోతున్నారు, అంధభక్తిలోకి వెళ్ళిపోతున్నారు. ఆలోచన లేకుండా, వివేచన లేకుండా ఎందుకు ఇలా తయారైపోతున్నారు అనే విషయాలు మనుషులకు అర్థం కావడానికి ఈనాటి నేను సందేశం ఇస్తున్నా, అంధభక్తుడు అని. కాబట్టి పాలిటిక్స్లో మనం అనుకున్నట్టుగా ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించడానికి నాయకుడికి కోరుకుంటుంది. సో నాయకుడు ఏం చేస్తాడని వీళ్ళని మ్యానిపులేట్ చేస్తాడు, జనాల్ని
మ్యానిపులేట్ చేస్తాడు. ఎగ్జాంపుల్ నేనే చెప్పా, నన్ను 3 రోజులు తిప్పుకున్నాడు అన్న. 3 రోజుల తర్వాత ఏమైంది? నాకే ఇసుగు పుట్టి నేనే చేసుకున్న పని. కానీ నేను అతన్నే అనుసరిస్తుంటే నేను ఏ భక్తుణ్ణి? ఆయనకు అంద భక్తుని అయిపోతానా లేదా? ఈ స్ట్రాటజీస్ పాలిటిక్స్ వాడుతూ ఉంటాయి. ఇప్పుడు అలా రావడానికి ఇలాగన నాయకులు, వీళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, మత నాయకులు కావచ్చు, లేకపోతే క్రైస్తవ నాయకులు కావచ్చు. ఒక క్రైస్తవ నాయకుడిని ఒక మినిస్ట్రీ పెట్టుకున్నా, నా దగ్గర ఒక గుంపు ఉండాలా, కాబట్టి ఈ గుంపుని నేను మ్యానిపులేట్ చేస్తూ ఉంటా. 1000 మంది, 10,000 మంది, 20,000 మంది తయారవుతుంటారు. వీళ్ళు నన్ను దాటిపోకుండా నేను వాళ్ళని మ్యానిపులేట్ చేస్తూ ఉంటా. ఇట్లనే సంఘాలన్నీ తయారవుతున్నాయి. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఒకటి దెయ్యాలని అలాని మినిస్ట్రీ, స్వస్థతల మినిస్ట్రీ, దర్శనాల మినిస్ట్రీ, జాతకాలు చెప్పే మినిస్ట్రీ. చూడండి, వాక్యానికి సంబంధం లేనటువంటి విషయాలన్నీ ఎవడెవడో చేస్తూ ఉంటే ఈ భక్తులు, క్రైస్తవ భక్తులు, ఈ మధ్య ఆడికి పోతున్నామన్నా, ఈ మధ్య ఆయన దగ్గరికి పోతున్నామన్నా, ఈ మధ్య ఈ అయ్యగారికి పోతున్నామన్నా, ఈ మధ్య ఈ అయ్యగారి దగ్గరికి వెళ్తున్నామన్నా. అందుకేదు రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు గొర్రె 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 అనేది క్రైస్తవుల్ని ఎందుకంటున్నాడు? గొర్రె. క్రైస్తవులు అనుకుంటున్నారు యేసు ప్రభు మా కాపురి, మేము గొర్రెలం అని. ఆడే ఎగతాళి చేస్తూ మాట్లాడుతున్నాడు మిమ్మల్ని. గొర్రె అంటే అర్థమైంది ఎగతాళి. మీకు బుర్ర లేదు, ఆడేం జరుగుతుందో మీకు తెలియదు, కానీ వెళ్తూ ఉంటారు గొర్రె గొర్రె అని ఎగతాళి చేస్తుంటే దానికి అర్హులే చాలామంది క్రైస్తవులు. మరలా చెప్తున్నా, ఇలాగను మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి నాయకులు, మతపరమైన నాయకులు కావచ్చు, అది ఏ మతమైన కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు. దానివల్ల ఏం చేస్తారో తెలుసా? పదే 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 అవే విషయాలు మాట్లాడుతుంటారు. కొంతమంది మ్యానిపులేషన్ ఎలాగుంటుందంటే, మాకు తెలిసిన ఒక ఫ్యామిలీలో ఇలా మ్యానిపులేట్ చేస్తారు. ఎట్లా మ్యానిపులేట్ చేస్తారంటే, అంతేలే నేను మీ బాబాయిని కాదు, మీ నాయన ఉంటే కనుక అప్పుడు ఇట్లనే మాట్లాడకుండా ఉండేటరా. వాళ్ళ నాన్న చనిపోయాడు, బాబాయ్ ఒక్కడున్నాడు. ఈ బాబాయ్ మాట్లాడతాడు ఏది అన్న పిల్లలతో, మీ నాయన ఉంటే అని ఏడుస్తుంటాడు. ఆ పిల్లలు ఎలా మ్యానిపులేట్ అవుతారు? ఇక చూసారా, ఏడవలసిన కారణం అక్కడ లేదు. కానీ ఇతను ఏం చేస్తాడంటే వాళ్ళని మ్యానిపులేట్ చేసి వాళ్ళు ఇక మీదట నా కంట్రోల్లో ఉండాలా అని ఆ టెక్నిక్ యూజ్ చేస్తే ఇక వాళ్ళు ఏం చేయాలన్నా ఈయన దగ్గరికి వచ్చి ఈయన కాళ్ళ దగ్గర పడి ఉండాలా. ఇది మ్యానిపులేషన్ అండి. పదే పదే ఆడవటం, తర్వాత భయం పుట్టించడం, తర్వాత విపరీతమైన ప్రేమ చూపడం, విపరీతమైన ప్రేమ చూపించడం. ఒక తల్లి ఒక కొడుకు పెళ్లి చేసింది. పెళ్లి చేసి నా కొడుకు ఎక్కడ దూరం అవుతాడో అని కోడలను ఒక గదిలో పండబెట్టి ఈ కొడుకు దగ్గర ఏమవుండి సేవలు చేస్తుంటుంది. ఏంటిది? ప్రేమే. ఏమన్నంటే తల్లి ప్రేమ కాదని లేము మరి, కానీ ఎలాంటి ప్రేమ ఇది? విపరీతమైన ప్రేమ. సో ఇవన్నీ ఎందుకు? మనుషుల్ని అంధభక్తులు చేయడానికి ఉపయోగించుకునే. ఎందుకు ఇలా తయారవుతారంటే మీ మీద ఏదో ఎఫెక్ట్ చూపిస్తుంది, ఆ ఎఫెక్ట్ ఇలా జరుగుతుంది అనే విషయాలు అర్థం కావడానికి చెప్తాను. ఇది ఎమోషనల్ మ్యానిపులేషన్. నిన్ను ఎమోషన్ గురి చేసి నీ మీద ఎక్కువ ప్రేమ చూపించి, నీకు ఎక్కువ భయం చూపించి, ఓకే, ఇంకా నీ మీద ఎక్కువగా జాలి పడేటట్టు, మీరు ఎక్కువగా జాలి పడేటట్టు చేస్తారు. ఇది ఒకటి. తర్వాత సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవి మైండ్ గేమ్స్ ఆడుతూ ఉంటారు. మైండ్ గేమ్స్ చాలా సందర్భాల్లో మనము అనుకుంటాం, వాళ్ళు అని సపరేట్. ఇవన్నీ మైండ్ గేమ్స్. ఇవన్నీ రాజకీయ నాయకులు ఎక్కువగా వాడుతుంటారు. మతపరమైనటువంటి విషయాలు కూడా నాయకులు కూడా ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఒక్కొక్కరు మాట్లాడుతుంటే ఓహో
అనిపిస్తుంటుంది వీళ్ళకి, దారి తప్పిపోతూ ఉంటారు. ఇతర కారకాలు కూడా ఉంటారు. పదే పదే చెప్పిందే చెప్పడం, చెప్పిందే చెప్పడం, చెప్పిందే చెప్పడం, అబద్ధమే. అది 10 సార్లు చెప్పాడు అనుకో, ఏమైంది? మీరు నిజం అనుకుంటుంటారు. మన భారతదేశంలో ఇదే జరుగుతుంది ఇప్పుడు. ఏంటంటే హిందూ మతానికి ప్రమాదం ఉంది, హిందూ మతానికి ప్రమాదం ఉంది అని చెప్తుంది. ఏం ప్రమాదం ఉంది? ఆలోచన చేస్తే ఏం ప్రమాదం ఏమి లేదు. కానీ దాన్ని ప్రజల్లోకి పదే 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 ఇలా చెప్పడం వల్ల, అంతేకాకుండా కొన్ని స్లోగన్స్ ఉన్నాయి కదా, ఈ మధ్యకాలం వచ్చిన స్లోగన్స్. ఇవన్నీ ఏం చేస్తున్నాయి? వినాయక చవితి రోజు కూడా ఇంకొక దేవుని స్లోగన్ చెప్తాడు ఒకడు. మొత్తం మీద అది స్లోగన్. అందరూ ఇతర మతాలను అంటున్నారేమో, హోసన్నా 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 అనే స్లోగన్. మాట తిరిగితే హెబ్రోన్, మాట ముగిస్తే హెబ్రోన్ 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 స్లోగన్. ఏమంటారు మీరు? క్రైస్తవంలో లేదా ఇది? ఉందా లేదా? జనాలు ఎలాగైనా గుడ్డి భక్తులు అయిపోతున్నారు చూడండి. ఒక సిద్ధాంతపరమైనటువంటి విషయాలు చెప్పి ఆ సిద్ధాంతం 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 పదే పదే చెప్పి 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 నువ్వు అదే అని నిన్ను తయారు చేస్తారు. ఒక స్లోగన్ చెప్పి 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 అట్నే చేస్తాను. ఆ తర్వాత ఏనా గుర్తులు చూపించడం, ఇలాగ చేయడం ద్వారా మనుషులకి వేరే భావజాలాన్ని ఎక్కించి మిమ్మల్ని గుడ్డి భక్తులు చేస్తారు. ఇది అంధభక్తి. ఈ అంధభక్తి ఎట్లా ఉంటుంది ఫైనల్గానంటే, ఒక నాయకుడిని గుడ్డిగా నమ్మేస్తుంటారు. ఇంకా అంధభక్తి అంటే ఒక నాయకుడిని గుడ్డిగా నమ్మేస్తుంటారు. ఆయన ఏం చెప్తే అది. తర్వాత వాళ్ళు ఏదన్నా చెప్పారు అని అంటే దాన్ని ప్రశ్నించడం ఉండదు. ఇంకా గుడ్డి భక్తులకి, అంధభక్తులకి ఒక నాయకుడిని గుడ్డిగా అనుసరించడం, ఆయన ఏం చెప్తే చెప్పడమే కానీ ఆయనను ప్రశ్నించడం ఇలాంటివి ఉండవు. తర్వాత మతోన్మాద భక్తిలోకి మారిపోవడం. మతోన్మాదం, ఆయన ఏదో చేయమంటాడు, వీళ్ళు ఏదో చేస్తారు. ఇంకొకళ్ళకి తొత్తులుగా భావజాలం, వేరే భావజాలం కలిగిన వారిగా. ఇది అంధభక్తి. ఇది అంధభక్తి. వాళ్ళు ఏదైనా చెప్పారు, ఇది ఎందుకయ్యా, చేయొచ్చా చేయకూడదా అని ప్రశ్నించేది ఉండదు. ఒకవేళ ప్రశ్నించాడు అనుకోండి, వాస్తవాలు ఏందో బయటకు వస్తాయి. మీకు అర్థమవుతుందా? ఈ మధ్యకాలంలో నేను చాలా ఒక వింతైన విషయం విన్నా. నేను మన ప్రధానమంత్రి 10 సంవత్సరాలు ఆల్రెడీ అయిపోయి ఇప్పుడు మళ్ళా పాలనలోకి వచ్చాడు. 11 సంవత్సరాలు అయింది. ఈ 11 సంవత్సరాల్లో పబ్లిక్ ప్రెస్ మీట్ ఒకసారి కూడా పెట్టలేదంట. 1-2 సార్లు పెట్టాడంట. కానీ ఆ ప్రెస్ మీట్ సెలెక్ట్ చేసుకున్న ఒక విలేకరిని కూర్చోబెట్టి ఆయన ప్రశ్నలు అడిగితే ఈయన చెప్తాడంట. అది 2 జరిగాయి. ప్రెస్ మీట్ అంటే ఏంటి చెప్పనా? ఒక ముఖ్యమంత్రి లేకపోతే ఒక ప్రధానమంత్రి ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు దాన్ని పార్లమెంట్లో చర్చిస్తారు. ఇది ఈ కార్యం చేయబోతున్నాం అని ప్రెస్ మీట్ పెడితే రకరకాల విలేకరులు వస్తారు. వాళ్ళు ఎన్ని ప్రశ్నలు వేస్తారు అన్నిటికీ. ఇదిగో ఈ కార్యం చేయబోతున్నా, నీ డౌట్ ఏంటి? ఈ కార్యం చేయబోతున్నా, నీ డౌట్ ఏంటి దీని మీద? ప్రెస్ మీట్ అంటే అది. ఇలాంటి ప్రెస్ మీట్ మన ప్రధానమంత్రి ఒక్కటి కూడా పెట్టలేదంట ఇప్పటిదాకా. జనం ఏమైపోతున్నారు? సో గుడ్డి భక్తులుగా మనం రాజకీయ నాయకులకు కానీ లేకపోతే ఏ మత నాయకుడికి కానీ ఏ మత సంస్థకు కానీ గుడ్డి వాళ్ళుగా ఉండకూడదు. మీరు క్రైస్తవ మతంలో ఉన్నారు సరే, మీరు గుడ్డి భక్తి చేయకూడదు, అంధభక్తి చేయకూడదు. ఏదో క్రైస్తవులు కాబట్టి, పాస్టర్ చెప్పాడు కాబట్టి, బైబిల్ చెప్పేది కాబట్టి గుడ్డి భక్తి మీరు చేయొద్దు. అందుకని మనం చదువుకున్న 34వ కీర్తన 8వ వచనంలో చెబుతున్న మాట ఏంటంటే, యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకోండి. దేవుణ్ణి తెలుసుకో. కానీ ఎలా తెలుసుకో అంటున్నాడు? నీకు నువ్వు రుచి చూచి అనుభవించి తెలుసుకో.
ఒక నెల క్రితం నేను మీకు ప్రసంగం చేశా. యేసు ప్రభు వారు ఉపమానాలు చెప్పాడు. ఆయన చెప్పేటప్పుడు ఉపమానం లేకుండా ఏది చెప్పలేదు, ఉపమానం చెప్పాడు అని అన్నాను. ఉపమానాలు ఎందుకు చెప్పాడు ఆయన? ఉపమానంగా ఎందుకు చెప్పాడు మీకు అర్థం కావడానికి అక్కడ చదువుకున్న మాట ఏంటి? ఆయన ఏదైనా ఉపమానం చెప్పాడు. ఎందుకు ఆయన అలాగన ఉపమానంగా చెప్పాడు? మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనంలో, మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనంలో, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండున్నట్లు వారి హృదయములు క్రొవ్వినది, వారి చెవులు మందమైనవి, వారు తమ కన్నులు మూసుకుని ఉన్నారు. వారు వినుటక మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచు మట్టుకు చూస్తారు కానీ ఎంత మాత్రము తెలుసుకొనరు అని యెషయా చెప్పాడు. యెషయా ప్రవచనాన్ని యేసు చెప్పాడు. ఇది ఎందుకు చెప్పాడు అని అంటే ఆయన ఒక ఉపమానంగా ఒక స్టోరీ చెప్పాడు, ఒక ఉపమానం చెప్పాడు. ఏంటది? విత్తువాని ఉపమానం. విత్తువాని ఉపమానం ఏం చెప్పాడు అని అంటే, ఇదిగో విత్తువాడు బయట వెళ్ళను, ఒక విత్తనం ఇక్కడ పడింది, ఒక విత్తనం అక్కడ పడింది, ఒక విత్తనం ఇక్కడ పడింది, ఒక విత్తనం ఇట్ట పడింది. దాని కథ ఇట్లయింది. సూర్యుడు ఉదయించి అది అట్లయిపోయింది. రెండో విత్తనం ఇట్టయిపోయింది, మూడో విత్తనం ఇట్టయిపోయింది, నాలుగో విత్తనం 8వ వచనం, నేల కొన్ని మంచి నేలను పడ్డాయి, కొన్ని 100 60 30 ఫలించాయి అని చెప్పి చెవులు గలవాడు వినుగాక అని చెప్పి ముగిచ్చేశాడు. మీరు అర్థం చేసుకోండి. యేసు ప్రభు విత్తు అని ఉపమానం చెప్పాడు, చెవులు గలవాడు వినుగాక అని దాన్ని క్లోజ్ చేశాడు. అయిపోయింది ప్రసంగం. ఇది ఉపమానం అంటే. తర్వాత వచనంలో ఏముంది? తర్వాత ఆయన శిష్యులు వచ్చి, తర్వాత అంటే చెప్పినప్పుడు కాదు, ఉపమానం చెప్పినప్పుడు కాదు, శిష్యులు తర్వాత ఇంటి దగ్గరికి వెళ్ళి తర్వాత అడుగుతున్నారు, ఏమని? నీవు ఉపమాన రీతిగా ఎందుకు చెప్తున్నావు ఓకే అని ఆయన అడిగ్గా, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడింది, కానీ వారికి అనుగ్రహించబడలేదు. కలిగిన వానికి ఇయ్యబడుద్ది, లేని వానికి ఉన్నది కూడా తీసేయబడుద్ది అని యెషయా ఏం చెప్పాడు అనుకున్నావు? వీళ్ళు వింటారు కానీ వినరు, చూస్తారు కానీ చూడరు. నేను ఉపమానం చెప్తాను కానీ వీళ్ళకి ఎక్కదు. ఎవరికి? నేను ఉపమానంలో ఒక కథ చెప్తా కానీ ఇది వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళు వింటారు కానీ తెలుసుకోరు. అంటే అర్థం ఏంటనుకున్నారు? సో యేసుప్రభు ఏదైనా చెప్పాడు అని అంటే అది నీకు అర్థమయ్యేలాగా చెప్పడు ఆయన. నువ్వు అర్థం చేసుకోవాలి నీకుగా అన్నట్టుగా ఉపమాన రీతిగా చెప్తాడు. ఏమర్థమవుతుంది మీకు? ఏమర్థం కాలేదు కదా? బైబిల్ గ్రంథము నీవు పరిశీలన చేస్తూ లోతుకెళ్ళి నువ్వు తెలుసుకోవాలి. అంతేగాని నీకు అన్ని పోసగుచ్చినట్టు చెప్పి అన్నీ నీకు అర్థమయ్యేలా వివరించి అలా చెప్పలేదు ఆయన ఉపమానాలు. ఒక ఉపమానం చెప్తే అందులో నీ ఎక్సర్సైజ్ నువ్వెంతో, నీ మైండ్ ఎంత పెట్టాలో, నువ్వెంత గ్రహించాలో, నువ్వెంత లోపలికి వెళ్ళాలో ఆ విషయాలు నీకు అర్థం అవ్వాలా. కాబట్టి ఏదైనా ఒక విషయం చెప్తే ఆలోచన చేసి, గ్రహించి, పరిశీలించి, లోతు తెలుసుకొని దాని గురించినటువంటి ధ్యానం చేసిన వాడికి దాని సారం ఏమర్థమవుతుంది. అలా చేయని వాడికి ఇంకా కఠినమైపోద్ది. పో ఏందని చెప్పేది, ఏందని ఉండేది, అసలు ఏముందాడా? ఇప్పుడు అర్థమవుతుందా? క్రైస్తవ్యము మూఢభక్తిని తయారు చేయాల, అంధభక్తిని తయారు చేయాల. దేవుణ్ణి రుచి చూచి తెలుసుకోండి అని అంటుంది. నేను చెప్పిన సంగతులు మీరు గుడ్డిగా నమ్మనవసరం లేదు, మీరు గ్రహించాలి, మీరు తెలుసుకోవాలి అని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. దేవుని పిల్లరా, లేఖనాల్ని గ్రహించాలి. చెప్పినట్టు ఆయన ఏదో చెప్పింది, బైబిల్ ఏదో చెప్పింది, పాస్టర్ ఏదో చెప్పిండని కాదు, మీకు మీరుగా గ్రహించాలి. అంధభక్తులకు ఏమీ లేదు, ఏమీ లేవు అంధభక్తులకి.
విచక్షణ ఉండదు, వివేచన చెయ్యరు, ఇంకా విమర్శనాత్మకంగా క్రిటికల్ థింకింగ్ ఉండదు, బలవంత పెట్టబడుతుంటారు. మీరు చేయండి అని అంటే చేస్తుంటారు. ఇదే అన్నిట్లో చూస్తా ఉన్నాం. క్రైస్తవం అలాంటిది కాదు ప్రియులారా. దేవుడే అంటున్నాడు, నన్ను రుచి చూచి తెలుసుకోండి. యేసు ప్రభు బోధన ఉపమాన రీతిగా చెప్తూ వచ్చాడు. ఎందుకు ఉపమానం అని అంటే, ఆ ఉపమానము నిన్ను ఆలోచింపజేసే విధంగా ఉండాలి, నిన్ను ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. అందుకని ఉపమానాలు చెప్పాడు ఆయన. ఇప్పుడు ఉదాహరణకి విత్తువ అని ఉపమానం, తర్వాత శిష్యులు అడిగాడు కాబట్టి విత్తువ అని ఉపమానం మనకు అర్థమైంది. ఎందుకంటే ఆయన తర్వాత చెప్పాడు. ఒకవేళ ఆయన వివరించకపోతే నీకు అర్థమైందా? అది అర్థం కావాలంటే ఏం కావాలా? నువ్వు బుర్ర పెట్టాలా కదా. ప్రేమేం దేవుని పిల్లలు, క్రైస్తవుడు ఎలా తయారవ్వాలో చూడండి. ఈనాడు చాలామంది గుడ్డి భక్తి చేస్తున్నారు. క్రైస్తవుల్లో కూడా గుడ్డి భక్తి. మేము క్రైస్తవులం, క్రైస్తవ తల్లిదండ్రులకు పుట్టాం కాబట్టి మేము క్రైస్తవులం, క్రైస్తవ పాలెల్లో ఉన్నాం కాబట్టి మేము కూడా క్రైస్తవం. ఏం భక్తి ఇది? గుడ్డి భక్తే? నిజమైన భక్తేనా? ఏమంటారు మీరు? గుడ్డి భక్తి నుండి బయటికి రావాలా. అందుకనే మనం నేర్చుకోవాల్సిన సంగతులు నేర్చుకోవాలి. ఏం నేర్చుకుంటున్నామంటే, దేవుణ్ణి మనముగా పర్సనల్గా టేస్ట్ చేసి రుచి చూసి తెలుసుకోవాలా. యేసు ప్రభు కూడా ఉపమానాలు ఎందుకు చెప్పాడు అని అంటే, దాని గురించి నువ్వు ఆలోచన చేయాలా. ఇప్పుడు వాక్యం విన్నావు అని అంటే ఇంటికి వెళ్ళి ఆలోచన చేయాలి. నువ్వు ఏంటి ఈరోజు ఇలా చెప్పాడు, దాని సంగతి ఏంది, దాని మర్మం ఏంటి, దాన్ని చేస్తే ఏమవుతుంది, దాన్ని చెయ్యకపోతే ఏమవుతుంది, ఇంటికి వెళ్ళి ఆలోచన చేయాలా. దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని అంటే, పశువు ధ్యానించడం అంటే మెడిటేషన్. పశువు గడ్డి తిని పొలంలో ఇంటికి వచ్చి నెమరు వేసినట్టు క్రైస్తవులు వాక్యం విని ఇంటికి వెళ్ళి మెడిటేట్ చేయాలా. అందుకు ప్రసంగం వింటాం. ప్రసంగం వింటే ఇందులో ఉన్నటువంటి విషయాలు నువ్వు ఆలోచన చేయాలా. అంతేగాని ఈయన చెప్పాడు మీరు చేయాలని కాదు, నీకు మీరు తెలుసుకోవాలా, మీరు గ్రహించుకోవాలా. అది నిజమైన భక్తి చేసేటట్టు అవుద్ది. లేకపోతే గుడ్డి భక్తులు అవుతారు, అంధభక్తులు అవుతారు. పాస్టర్ వెంబడి పోతుంటారు. పాస్టర్ ఎట్ట పొమ్మంటే, పాస్టర్ ఏం చేయమంటే అది చేస్తుంటారు. అట్టనే వేలకు వేలు అని పెద్ద పెద్ద గుంపులు తయారు చేసుకుంటున్నారు అయ్యగారులు. మీరు అర్థం చేసుకోండి, వాక్యానుసారము కానీ పరిచర్యలెన్నో జరుగుతూ ఉన్నాయి. అది ఏ భక్తి అని అంటే, నేను అంధభక్తి అంట. స్థానిక సంఘం విలువలు, స్థానిక సంఘ బాధ్యతలు, స్థానిక సంఘం అంటే ఏమిటో తెలియకుండా అడిగిపోతున్నామయ్యా. ఈ మధ్య ఈయన దగ్గరికి పోతున్నామయ్యా, ఈయన దగ్గరికి పోతే బాగుందయ్యా. ఏమర్థమైంది నీకు? భక్తి అంటే, క్రైస్తవ భక్తి అంటే అదా? బైబిల్ తెరిచి చూడండి. సో కొన్ని విషయాలు మీకు చెప్పాలి. నేను త్వర కొన్ని వచనాలు చెప్తా, మీరు ఆ వచనాలు చదవాలా. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందనంటే, లూకాసు వార్త 24వ అధ్యాయం 15వ వచనంలో, లూకాసు వార్త 24వ అధ్యాయం 15వ వచనంలో, మీరు త్వరగా తీయకపోతే నేనే తీసుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోతా. తీస్తుంటే మీకు అర్థమవుతాయి కాబట్టి మీరు త్వరగా తీసి, వారు సంభాషించుచు ఆలోచించుకుంటుండగా 45 అంతటా ఆయన, మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోను నన్ను గురించి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు 45 వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసులో తెరచి. సో ఏమవ్వాలి అని అంటే, వాక్యం విన్నావు సరే, లేఖనం చదివావు సరే, బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాలు వింటున్నావు సరే, విన్నటువంటి లేఖనాలు ఏం కావాలి?
గ్రహించేటట్టుగా దేవుడు వాళ్ళ మనసులు తెరిచాడు. అమ్మాయి మార్గంలో వెళ్తున్న ఇద్దరు. ఇప్పుడు వినండి, ఒకరు ఆయన సంగతులు గ్రహించాలి అని అంటే వారి మనసు దేవుడు తెరిస్తే కానీ వాళ్ళకి అర్థం కాలే. గ్రహించాలి, లేఖనములు చదివాము, దాన్ని ఏం చేయాలి? గ్రహించాలి, అబ్జర్వ్ చేయాలి. నేను ఒక వచనం చెప్పా, నేను ఒక ప్రసంగం చెప్పా, దాన్ని మీరేం చేయాలా? గ్రహించండి, అబ్జర్వ్ చేయండి. ఏంటిది చెప్పేది? రైటా, రాంగా, నిజమేనా, అబద్ధమా? మనుషులు నిజంగా ఎట్లనే ఉన్నారా? భక్తి ఎట్లనే ఉన్నారా? అంధభక్తులే ఉన్నారా? మనం చేసేది గుడ్డి భక్తా, నిజమైన భక్తా? ఈయనేంటి అంధభక్తులు ఎలా తయారవుతారు, అంధభక్తులు కావడానికి కారణాలు ఇవి అని చెప్పాడు. మరి క్రైస్తవులే ఇలా కాదని చెప్తున్నాడు ఏంటి? గ్రహించాలి. లేఖనం ఏం చెప్తుంది? గ్రహించాలి అని చెప్పాడు. ఇక్కడ పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పిన మాట ఏంటంటే, పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్టు తమ స్వకీయ నాశనమునకు అపార్థం చేస్తారు. ఏనండి లేఖనాలు. పేతురు చెప్తున్నాడు, నేను చెప్పే సంగతులు పౌలు గారు కూడా చెప్పాడు, కానీ పౌలు గారు చెప్పిన సంగతులు గ్రహించడానికి చాలా కష్టంగా ఉన్నాయి. వాటిని విద్యావిహీనులు, అస్థిరులు అపార్థం చేసుకుంటారు అని అన్నాడు. వినండి, గ్రహించాలి. అందరికి అర్థమైతే ఆ గ్రహింపు? పౌలు గారు చెప్పేవి చాలా డెప్త్గా ఉన్నాయి. పేతురు చెప్తున్నాడు, పౌలు కూడా రాశాడు, ఆ రాసిన సంగతులు చాలా డెప్త్గా ఉన్నాయి. అవి డెప్త్గా ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకోవాలంటే కొంతమందికి అవి అర్థం కావు, అపార్థం చేసుకుంటారు. ఎవరు వాళ్ళు? విద్యావిహీనులు, చదువు లేని వాళ్ళు, అస్థిరులు. తక్కిన వాటిని అపార్థం చేసుకున్నట్టు ఈయన చెప్పిన విషయాలు కూడా అపార్థం చేసుకుంటారు. సో లేఖనాలని అపార్థం చేసుకోకూడదు, వాటిని గ్రహించాలి అనే మాటలు చూస్తాం. తర్వాత మత్తయి సువార్త 22వ అధ్యాయం, 29వ వచనంలో, మత్తయి సువార్త 22వ అధ్యాయం 29వ వచనం, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుతున్నారు. చాలామంది అండి లేఖనాల్ని గ్రహించమని బైబిల్ గ్రంథం చెప్తా ఉంటే లేఖనాలు గ్రహించకపోగా ఏం చేస్తున్నారు? ఇందాక చదివిన పేతురు పత్రికలో అపార్థం చేసుకుంటారు. ఇప్పుడు చదివిన మాటల్లో లేఖనాలను ఏం చేసుకుంటారు? పొరబడతారు. ఉన్నారా లేరా ఇటోళ్ళు? వచనాలు చాలా ఉంటాయి. ఆ వచనాలని అపార్థం చేసుకునే వాళ్ళు కొంతమంది, పొరబడే వాళ్ళు కొంతమంది. కానీ బైబిల్ ఏం చెబుతుంది? మీరు పొరబడకూడదు, అపార్థం చేసుకోకూడదు, మీరు గ్రహించాలి అని బైబిల్ చెప్తుంది. అందా మరి ఆ నాలెడ్జ్ మనకి క్రైస్తవుల్లో ఇలా ఉండాలి. బైబిల్ చెప్పేది అది, బైబిల్ మీరు ఇలాగ ఉండాలి అని గ్రహించమని చెప్పేది. అంతేగాని గుడ్డిగా ఏదో మీరు అపార్థం చేసుకోవద్దు. ఏదేదో వచనం తీసుకొని ఏదేదో అనుకొని ఏదేదో చెప్తుంటారు. ఎగ్జాంపుల్స్ నేను చాలా చెప్తాను మీకు అట్టాటి. ఓకేనా? ఒకడు అన్నాడు, ఎగ్జాంపుల్ చెప్తా. మీరు మందులు గాక అనే మాటను ఒకడు అర్థం చేసుకున్నాడు. ఏమని అంటే బైబిల్లో ఉంది, ఏమని? మీరు మందులు కాక అనే మాట తీసుకొని అది ఒక అతను అర్థం చేసుకున్నాడు. ఏమని? ఓ మనకు మందులు వద్దంట, బైబిలే చెప్పింది మీరు మందులు కాక నేనే స్వస్థత ఇస్తాను, ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని బైబిలే చెప్పింది, కాబట్టి మనం మందులు వాడకూడదు, దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటే చాలు అని ఒకడికి అర్థమైంది. మరి బైబిల్ చెప్పిన మీరు మందులు కాక అని చెప్పింది గ్రహించమన్నది అదేనా? కాదు, మందుల గురించి చెప్పలేదు. ఇంకొకటికి అర్థమైంది ఏమనంటే మీరు మందులు కాక అనే మాట. ఓ మందులు కాక అంటే వేడి,
కాబట్టి ఇంగ్లీష్ మందులు వేడి అంట, కాబట్టి ఇంగ్లీష్ మందులు వేసుకోకూడదు మనం అని ఇంకొకటికి అర్థమైంది. లేఖనాలను ఏం చేసుకున్నట్టు ఇది అపార్థం చేసుకోవడం, పొరపాటు చేసుకున్నాం. కానీ లేఖనాలను ఏం చేసుకోమని చెప్తుంది గ్రంథం? గ్రహించమని చెప్తుంది. సో గ్రహించాలి. మీరు లేఖనాలు కానీ దాని శక్తిని కానీ మీరు గ్రహించాలి అని బైబిల్ చెప్తా ఉంది. సో గ్రహింపు కావాలి. బాబన్న చెప్పాడని మీరు నమ్మొద్దు. మీకేం కావాలా? మీరు గ్రహింపు. పలానా వచనం ఇలా చెప్తున్నాడేనా, నిజమేనా, గ్రహించు. ఇంకా కొన్ని వచనాలు చదివితే అపోస్తుల కార్యములు 25వ అధ్యాయం 15వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 25వ అధ్యాయం 15వ వచనము 15వ అధ్యాయం 21వ వచనంలో అక్కడ బెరయా సంఘం గురించిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, పదహైదు 21 ఏలయనగా సమాజ మందిరముల్లో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములను చదువుట వలన మునుపటి తరాల నుండి అతనికి నియమమును ప్రకటించేవారు ప్రతి పట్టణములోనూ. సో ఇక్కడ ఏం చెప్తానంటే చదవాలి లేఖనాలు అంటారు. సో గ్రహించాలి అంటే ఏం చేయాలి? వినండి, లేఖనాలను మీరు గ్రహించాలి, పొరపాటు చేసుకోకూడదు, అపార్థం చేసుకోకూడదు. గ్రహించాలి అని అంటే మీరు చేయాల్సిన పనులు మొదట మీరు చదవాలి. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనములో, రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనములో, తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలియాను గూర్చిన భాగములో లేఖనము చెప్పినది మీరు ఎరగలేదా? గ్రహించాలి అని అంటే ఏం చేయాలి చెప్తున్నాను వినండి. లేఖనము నువ్వు గ్రహించాలంటే మొదట చదవాలి, లేఖనములు నీవు ఎరగాలి. యోహాను సువార్త 2వ అధ్యాయం 22వ వచనం, యోహాను సువార్త 2వ అధ్యాయం 22వ వచనంలో ఏమొద్దులే, 2వ అధ్యాయం 22వ వచనం చెప్తున్నాను. ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పెను అని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును, యేసు చెప్పిన మాటను నమ్మిరి. లేఖనమును నమ్మిరి. 3 చెప్పాను. చదవాలి, ఎరగాలి, నమ్మాలి. దేనిని? లేఖనాలను. లేఖనాలను గ్రహించాలి అని అంటే ఈ 3 జరగాలి. ఇంకొక విషయం కూడా చెప్తా, నమ్మాలి అనే మాట. తర్వాత అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 35వ వచనంలో, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 35వ వచనం, ఫిలిప్పు నోరు తెరిచి లేఖనమును అనుసరించి అతనికి యేసును గురించిన సువార్త ప్రకటించను చెప్పాను. వినండి, లేఖనములు గ్రహించాలి అని అంటే అపార్థం చేసుకోకూడదు, పొరపాటు చేసుకోకూడదు. మరి అలాగనే అపార్థం పొరపాటు చేసుకోకుండా గ్రహించగలగడానికి మనం చేయాల్సిన పనులు 4 చెప్పాను. 1 చదవాలి, దాన్ని ఎరగాలి, ఆ లేఖనాన్ని నమ్మాలి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఇంకా దానికి ఏం మిక్సింగ్ లేదు, కలిపేది లేదు, తీసేసలేదు. సో గ్రహింపు ఉంటే భక్తి సరిగా ఉంటుంది, గుడ్డి భక్తి లేకుండా ఉంటుంది. అర్థమైంది కదా? గుడ్డి భక్తులు ఎందుకు తయారవుతున్నారు? లేఖనాలని గ్రహించకపోతే గుడ్డి భక్తులే. 2వ విషయం చెప్తా వినండి. ఈ లేఖనాలని మనం పరిశోధించాలి, పరిశీలించాలి అని చెప్తాను. ఇక్కడ ఏం చెప్తాను? పరిశీలించడం. ఎలా పరిశీలించాలి? ఒక మాట బైబిల్లో చదువుదాం. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనంలో, యెషయా 34:16వ వచనం, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి. సో నీ దగ్గర లేఖనం ఉంది, ఇందాక గ్రహించాలి అన్న మాటను చూసాం. నీ దగ్గర గ్రంథం ఉంది,
గ్రహించాలి అనే మాట చూసాం. గ్రహించడానికి పొరపాట్లు అపార్థాలు ఉండకూడదని చెప్పాం. గ్రహించడానికి ఏమేమి ఉన్న విషయాలు 4 చెప్పాము, అయిపోయింది. ఈ లేఖనాల్ని అంతేకాదు గ్రహించడం, పరిశీలించి గ్రంథాన్ని పరిశీలించి చదువుకోవాలి. సో బైబిల్ చదువుతున్నావు అని అంటే ఎలా చదవాలి? మరి చదివిన మాట చెప్పండి నాకు చాలు. పరిశీలించి చదవాలి. అందుకని నేను బైబిల్ స్టడీకి రమ్మంటుంటా మిమ్మల్ని. ఎందుకని? వీఆర్ డూయింగ్ డిస్కవరీ బైబిల్ స్టడీ, పరిశోధనాత్మక బైబిల్ స్టడీ చేస్తున్నాం. రండి పరిశోధిద్దాం, రండి పరిశీలిద్దాం, చేద్దాం, రండి. కేవలం నేను చెప్పేది కాదండి, మీకు మీరుగా ఏం తెలుసుకున్నారు అది చెప్పండి, మాకు కూడా తెలుస్తుంది. ఇలా గ్రూప్ స్టడీ చేద్దాం రండి అని చెప్తాను. ఓకే, గ్రంథమును పరిశీలించి చదవాలి. గ్రంథాన్ని చదువుతున్నాము అని అంటే పరిశీలించి చదవాలి. ఏమంటే గుడ్డి భక్తులకు ఇదంతా ఉంటుందా? పరిశీలించి చదవడం ఉంటుందా? క్రైస్తవం చెప్తుంది నీ గ్రంథం ఉంది సరే, దాన్ని పరిశీలించి చదువు, పరిశీలించి చదువు అని చెప్తా ఉంది. తర్వాత నెక్స్ట్ పాఠంలోకి వెళ్తే పరీక్షించండి అని కూడా చెప్తుంది. బైబిల్ని ఏం చేయాలా? పరిశీలించండి అని అంటే ఎగ్జామిన్ చేయండి. పరీక్షించండి అని అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? పరీక్షను, టెస్ట్, హెల్త్ టెస్ట్లు ఉంటాయి కదా, బ్లడ్ తీసాం, పరీక్ష పంపించాం, అది. సో రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. కంఠం వాక్యం ఇది. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏమిటో రుచి చూసి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి రూపాంతరం అవుతుంది. దేవుని చిత్తం ఏంటో ఎలా తెలుసుకోవాలంట? పరీక్షించి తెలుసుకో. ఎక్కడ పరీక్షించుకోవాలి? బైబిల్ని పరీక్షించుకో. దేవుని చిత్తం ఏంటో నీకు ఎలా తెలుస్తుంది? పరీక్షించుకో, బైబిల్ పరీక్షించుకో. ఇక్కడేమది చెప్పాడు, అక్కడేమది చెప్పాడు, ఆయనకేమేది చెప్పాడు, వెనకేమేది చెప్పాడు. పరీక్షించుకో దేవుని చిత్తం ఏంటి ఓవరాల్గా ఎలా తెలుస్తుంది? ఇక్కడొక మాట, అక్కడొక మాట, ఇక్కడొక సూత్రము, అక్కడొక సూత్రం. బైబిల్ ఎలా చెప్తా ఉంది, నీకు ఎలా తెలుస్తుంది మరి ఓవరాల్గా ఆయన చిత్తం ఏంటో? పరీక్షించుకో. సో బైబిల్ నువ్వు పరీక్ష చేసుకుంటూ చదువుకుంటే నువ్వు రియల్ భక్తి చేస్తావు. అర్థమవుతుందా? తెస్సలోనిక పత్రిక చెప్పింది, సమస్తమును పరీక్షించి మేలైన దానిని. సో నువ్వు భక్తి చేయాలి, క్రైస్తవ భక్తి చేయాలని అంటే నువ్వు పరీక్షించుకో. బైబిల్లో నేను ఇలా చేస్తున్నాను. ఒక ఆయన జాతకాలు చెప్తా ఉన్నాడు, అంటే ఏదో ప్రవచనం చెప్తున్నాడు, నేను ఆయన దగ్గరికి వెళ్తున్నాను, రైటా రాంగా? ఆయనకి వెళ్తే ఆయన ఏదో నా పేరు చెప్పాడు, అబ్బా వేల మందిలో నా పేరు పిలిచాడని ఏమో ఎగురుకుంటూ పోయింది ఆడదాకా. అబ్బా ఆయన ఇచ్చే అరటిపండు నాకే దొరికింది అని అరటిపండు కోసం ఆడదాకా పోయింది. దేవుని చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకోండి అని అంటే మరి అరటిపండు గురించినటువంటి ఆ పరీక్షించుకునేది బైబిల్లో పరీక్షించుకో. తెలుస్తుందో లేదు, అరటిపండుకు పిల్లలు పుడతారో లేదో, ఆయన నీకు జరగబోయేయని చెప్తున్నాడో లేదో ఇక్కడ పరీక్షించుకో. అర్థమవుతుందా మీకు? భక్తి చాలామంది ట్రాప్లో పడిపోతున్నారు ప్రియులరా. మిమ్మల్ని మ్యానిపులేట్ చేసేటువంటి మీ మత నాయకులు కూడా చాలామంది ఉన్నారు, ట్రాప్ చేస్తున్నారు. సో సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి. ఎక్కడ పరీక్షించండి? బైబిల్ పరీక్షించండి. మరి నీకుందిగా బైబిల్. ఇంకా ఏం చెప్తున్నాడు అని అంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ సంఘానికి చెప్తూ రాస్తా ఉన్నాడు, ఓ ఎఫెసు సంఘమా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవని అపోస్తలులు కాకయే తాము అపోస్తలుము అని చెప్పుకుని వారిని నీవు పరీక్షించి వారు అబద్ధికులు అని కనుగొన్నావు. వెరీ గుడ్ అన్నాడు. చూసారా? ఎఫెసీ సంఘాన్ని దేవుడు అభినందిస్తున్నాడు. ఎందుకు అభినందిస్తున్నాడు? అపోస్తలు కాకయే
కొంతమంది వచ్చి మేమే అపోస్తులం అని చెప్తున్నారు. మరి ఈ సంఘం ఎఫెసీ వాళ్ళు వారు దొంగోళ్ళు అని ఎలా కనుక్కున్నారు? పరీక్షించి కనుక్కున్నారు. అంతేగాని వాళ్ళు చేసే మ్యాజిక్లన్నీ వీళ్ళు నమ్మి వాళ్ళ అమ్మడి పడి పోలా. ఏం కావాలి మరి? పరీక్షించుకోవాలి. అయ్యగారు చెప్పారు, ఆయన చెప్పాడు, ఈ నాయకుడు చెప్పాడు. నీకు గ్రంథం ఉంది, నువ్వు పరీక్షించుకో. ఇంకా యోహాను పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో మొదటి వచనం ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకోండి. మీ ఇంటికాడికి వస్తుండే ఒక ఆయన, నిన్ను పడేస్తాను, నీ దెయ్యాలు పోగొడతాను, నీ ఇంట్లో గొప్ప కార్యాలు చేస్తాను. క్రైస్తవ బాబాలు వచ్చారు. బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు సరైన భక్తి చేయాలంటే గుడ్డి భక్తి కాదు, సరైన భక్తి చేయాలంటే ప్రతి ఆత్మను నమ్మక ఆత్మ దేవుని సంబంధించిందో కాదో అని నీవు పరీక్షించుకో. మరి ఇవన్నీ పరీక్ష చేసుకోలేకపోతే వాళ్ళ మాయలో పడిపోతావు కదా. అందుకే కదా మిగతా వాళ్ళు గొర్రె అని ఎందుకు అంటున్నాడు మిమ్మల్ని? ఎందుకు ఎగతాళి చేస్తున్నాడు మిమ్మల్ని? పరీక్షించుకునేటువంటి జ్ఞానం లేక మనకి. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? పరీక్షించుకోవాలి అని అంటే కొన్ని మాటలు మాట్లాడుతున్నాం. దేవుని చిత్తం ఏంటో పరీక్షించుకోవాలి అని చెప్తున్నాడు. ఎవరు అపోస్తులు కాదో పరీక్షించుకోవాలి అని చెప్తున్నాడు. ఎవరు దేవుని సంబంధించిన ఆత్మ కలిగిన వారో, ఎవరు దేవుని సంబంధించిన వాళ్ళు కాదో పరీక్షించుకోండి. దేవుని సంబంధించిన వాళ్ళైతే దేవుని మాటలు చెప్తూ ఉంటారు. దేవుని సంబంధించిన దీని కొరకు వచ్చినాడు అనుకో, దేని గురించి చెబుతుంటాడు అన్నీ. మొన్న వాళ్ళు ఇన్ని ఇస్తే వాళ్ళకి ఇది జరిగింది, మొన్న వాళ్ళు ఎంత ఇచ్చారు వాళ్ళకి ఇది జరిగింది అని చెబుతాడు. వాడు ఏ సంబంధి? కాబట్టి ప్రతి ఆత్మను నమ్మొద్దు నువ్వు నిజమైన భక్తి చేయాలంటే. అర్థమవుతుందా? అంధ భక్తులు కావద్దు. ఇంకా ఏం చెప్తున్నాడు అంటే, ప్రియులారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఏం చెప్పాడు అంటే, మరియు వారు మొదట పరీక్షించబడవలను. ఏం కావాలి? పరీక్షించబడ. ఎవరు అని అంటే పరిచారకులు. సంఘంలో పరిచారం చేయడానికి ఎన్నుకోవాలన్నా కూడా వీళ్ళని పరీక్ష చేసి ఓకే అనుకుంటేనే పరిచారకులుగా పెట్టాలి. బైబిల్ చెప్పేది. పరీక్షించకుండా ఎవరిని పడితే వాడిని పరిచారకులుగా పెడితే రైట్ కాదు కదా. కాబట్టి సరైన భక్తి చేసే వాళ్ళు పరీక్షించుకునే వారిగా ఉండాలని చూస్తూ ఉన్నాం. వీళ్ళారా, ఇంకా ఇవి వేరే వాళ్ళను, అపోస్తలను, వేరే ఆత్మ పేరట వచ్చే వాళ్ళని పరిచారం, అది బయట వాళ్ళను పరీక్షించుకునేది. మరి మనల్ని మనమే కూడా పరీక్షించుకోవాలి కదా. ఇదే విషయాన్ని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. ఏముందంటే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకోండి, మిమ్మల్ని మీరే. సో ఈ పరీక్ష బయట వాళ్ళని పరీక్షించడమే కాదు, నిన్ను నీవు కూడా పరీక్ష చేసుకో. నువ్వు నువ్వు నమ్మిన విశ్వాసం రైటేనా? విశ్వాసమేనా? నీ విశ్వాసం కరెక్టేనా? విశ్వాసాన్ని పరీక్షించుకోండి అని బైబిల్ చెప్తా ఉంది. తర్వాత ప్రతివాడు తను తాను పరీక్షించుకోవాలి అని మనం రొట్టె తీసుకునేటప్పుడు అది వింటూ ఉంటాము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో ఏం చెప్తుందంటే, ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించుకునేవలను. ఏనండి, ఏదో పని చేస్తున్నావు, చర్చిలో పని, ఏదో భక్తి పేరట పని, దేవుని కొరకు ఏదో చేస్తున్నావు, చేసే పనిని పరీక్షించుకో. ఏది పడితే చేయగాక. ఏమన్నానంటే అయ్యగారు చెప్పారంట. అయ్యగారు చెప్పారు కాదు, నువ్వు చేసే పని రైటేనా రాంగా? పరీక్షించుకునేటువంటి ఆ అలవాటు ఉంటే అంధభక్తులం కాం మనం. బైబిల్ చెబుతుంది మీ పనిని పరీక్షించుకోండి. యోబు గ్రంథం 34వ
అధ్యాయం 34వ అధ్యాయం 3వ వచనం. అంగిలి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షించును. చెవి మాటలని పరీక్షించు. నువ్వేం వింటున్నావు? సో వినేదాన్ని కూడా పరీక్షించుకోవాలి. ఏం వింటున్నావు? బూతు మాటలే వింటా ఉన్నావు అనుకో, పొద్దున్న లేచి సాయంత్రం దాకా, నువ్వు ఎట్ట తయారవుతావు? సో అది కదా. సో వినే మాటలను పరీక్షించుకోండి. ఇది క్షేమాభివృద్ధికరమైనా ఏమన్నా వీళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారా? అర్థమవుతుంది మీకు? పరీక్షించుకోవాలి. పరీక్షించుకోకపోతే గుడ్డి భక్తులు తయారవుతారు. బైబిల్ చెప్తుంది, నువ్వు చేసే పని, నువ్వు వినేవి, నీ విశ్వాసం ఇలాగ నువ్వు ఆలోచన చేస్తే ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 13వ వచనంలో ఏదో సంగతి జరుగుతుంది, ఆ సంగతి అంతా పరీక్షించుకో. ఏదో జరుగుతుంది, ఏదో వెళ్తుంది, ఆయన వచ్చాడు ఇలా అన్నాడు, రే అందరం బోధం రండి అని అంటున్నాడు. సంగతి ఏదో జరుగుతుంది, ఏం చేయాలి? నువ్వు దాన్ని పరీక్షించుకో. పరీక్షించుకోకపోతే అందరు వెళ్ళిన ఆ తోబలు వెళ్ళిపోతాం. సో క్రిస్టియన్స్గా మీ మనోనేత్రం వెలిగింపబడి 2 చెప్పాను, 3 చెప్పాను, తర్వాత పరిశోధించండి. వీటికి ఇంగ్లీష్ పదాలు చెప్తే మీకు బాగుంటుంది కదా. అబ్జర్వ్ చేయండి, మీ భక్తిని అబ్జర్వ్ చేయండి, మీ భక్తిని ఎగ్జామిన్ చేయండి, మీ భక్తిని టెస్ట్ చేసుకోండి. ఎస్ సార్ నో ఉందా లేదా. మీ భక్తిని పరిశోధించండి, అంటే రీసెర్చ్ చేయండి. మనం చేస్తున్న భక్తి రీసెర్చ్ చేయాల్సిన భక్తి, గుడ్డి భక్తి కాదు. దీనికి సంబంధించిన కొన్ని మాటలు చదువుదాం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనములో బెరయా సంఘం గురించిన మాట. వీళ్ళు ఏం చేస్తున్నారు? అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. వీరు తెసలోనికలో ఉన్న వారి కంటే గనులైండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ఎందుకు వారు గనులయ్యారు అని అంటే వాళ్ళు పరిశోధించారు అని అంటే ఈ 3 కాదు, మీరు అర్థం చేసుకోండి. గ్రహించడము, పరిశీలించడము కాదు. పరిశోధించడం అంటే ఇంకా లోతైన అర్థం, అది పరిశోధించడం, రీసెర్చ్ చేయడం. సో బెరయా వాళ్ళు ఎందుకు గనులయ్యారు అని అంటే వాళ్ళు ఈ లేఖనాలని పరిశోధించిరి. బైబిల్ చెప్తుంది, నీ భక్తి పరిశోధిస్తూ చెయ్యి. బాబన్న చెప్పాడు, అయ్యగారు చెప్పారు, మా సంఘ సిద్ధాంతం ఇలాగుంటుంది అని కాదు. నువ్వు పరిశోధించు. అంధభక్తులు కావద్దు, అయ్యగారు లంబడి పడిపోవద్దు. బైబిల్ పరిశోధించు. నీకు రైట్ అనిపిస్తుందా? పరిశోధించు అని బైబిల్ చెప్తుంది. ఇది ఏం పరిశోధించాలి? పరిశోధించు. మరి బైబిల్లో ఏదో ఒక వచనం ఉంది, దాన్ని పరిశోధించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనం, 10, 11 కలిసి ఉన్నాయి, చదువుతున్నాను. మీకు కలుగు ఈ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి పరిశీలించుచు తమ యందున క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమల గురించియు వాటి తర్వాత కలగబోవు మహిమల గురించియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. బైబిల్లో ఒక వచనం ఉంది, అది ఎవరు రాశారు, ఎందుకు రాశారు, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ మాట మనకేం చెబుతుంది, అది ఎవరి గురించి రాసింది, అది ఎప్పుడు రాసింది, అది నాకు సంబంధించిందేనా? ఇలాంటి పరిశోధన లేకపోతే ఎన్నో విషయాలు బైబిల్లో ఇది నాకేయాలనుకుంటాం, ఏదేదో చేస్తుంటాం. ఏమంటారు? ఉన్నారా లేరా ఇలాంటి వాళ్ళు?
ఏదో ఒక వచనం తీసుకునేది, ఇంకా దాని చుట్టూ కథ అంతా అల్లేసి. నిజమేది. దేవుడు నీకు తోడై ఉండును చెప్పాడు బైబిల్లో. ఎవరికి ఉంటాడు తోడు? కాబట్టి నేను మిమ్మల్ని పంపిస్తున్నా, మీరు వెళ్ళండి, అనేకులను శిష్యులుగా చేయండి, యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉంటానని ఆయన చెప్తే, అది తీసుకొని దేవుడు నాకు తోడై ఉంటానన్నాడు. అందరికి తోడు ఉంటాడా? ఏం పనిలే ఆయనకి. సో ఆ మాట ఎందుకు చెప్పారు, ఎవరికి చెప్పారు, అసలు నీకు సంబంధించిందా? ఆ విషయాన్ని ఏం చేయాలి? మనం పరిశోధించాలి. ఆ విషయాలు పరిశోధించారు బెరయ్య వాళ్ళు. పరిశోధించకపోతే గుడ్డి భక్తులు తయారవుతారు. ఇంకేం చెప్తుంది అని అంటే, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో ఎజ్రా ఏం చెప్తున్నాడు? కొత్త బైబిళ్ళు కొనుక్కున్న వాళ్ళకి ఇబ్బంది ఏమో కదా. సరే నేనే చదువుతానులేండి. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసు. ఎజ్రాయ యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి అందులో ఏమేమి ఉన్నాయో అవి చేయాలా, అవి చెప్పాలా అని దృఢ నిశ్చయం చేసుకున్నాడు. పరిశోధిస్తే మనం ఏమేం చేయాలా, మనం ఏం చేయకూడదు, ఎజ్రాను బట్టి మనము నేర్చుకోవచ్చు. దేవుని పిల్లరా, ఇలాగన మనం ఆలోచన చేస్తే పరిశోధించాలి. మీకు వచనాలు చెప్తా, రాసుకోండి. విలాప వాక్యములు 3వ అధ్యాయం 40 వచనంలో మనం వెళ్ళే మార్గం ఎలా వెళ్తున్నాం వాటిని పరిశోధించుకోవాలి. లేకపోతే నువ్వు ఎక్కడ జారుతావో నీకే తెలియదు. పరిశోధించుకోవాలి. లేకపోతే మీ పాస్టరో, లేకపోతే మీ అయ్యగారో, లేకపోతే మీ సంఘమో, లేకపోతే మీ డాక్టర్ని కలిగిన మీ చర్చో నిన్ను ఎక్కడికి చేరుతుందో నీకే తెలియదు. పరిశోధించుకోవాలి వెళ్ళే మార్గం. అంతేకాకుండా ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనంలో సొలొమోను ఆయన వివేచించుటకు పరిశోధించి హేతువు తెలుసుకొనుచు, అంటే కారణాలు ఏంటి, వివేచించుచు. ఏమేమి ఉన్నాయి? హేతువు కూడా తెలుసుకుంటున్నాడు. అంటే పరిశోధిస్తే ఏమవుతుంది, అసలు ఎందుకు ఇలా అవుతుంది, ఇదేంటి, దీనికి కారణాలు ఏంటి అని అర్థమవుతాయి. అర్థం కాకపోవడానికి కారణం ఏంటి, నువ్వేం చేయలేదన్నమాట, పరిశోధన చేయలే. వాక్యం విన్నావు కానీ చెవులు దులుపుకొని వెళ్ళిపోయినావు. ఇంకా నీకేం మేలు జరిగింది? నువ్వు దేంట్లో స్థిరపడ్డావు? గుడ్డి భక్తులు తయారవుతారు. గుడ్డి భక్తులకు కాదు క్రైస్తవులు అంటే. సో ఇది మనకి హేతువు కలిగినటువంటి ఆ విషయాలు. ప్రసంగం తీసారా? 7:24. ఓకే, అయిపోయింది. ఫైనల్గా చెప్తా ఉన్నా, వివేచించడం కావాలి, వివేచన కావాలి. వివేచన అంటే ఏంటి? వివేచన అంటే యోధా పత్రికలో ఒక మాట చదువుదాం. బైబిల్లో చివరన ఉంటుంది యోధా పత్రిక 10వ వచనములు ఇలాగుంది. వీరైతే తాము గ్రహింపని విషయముల గూర్చి దూషించు వారై వివేక శూన్యములకు మృగముల వలె. చాలు, అంతవరకు. వివేక శూన్యం అంటే వివేకం లేదు. దేనికి లేదు? మృగములకు లేదు, జంతువులకు వివేకం లేదు. కొంతమంది అట్లా ఉన్నారంట. బైబిల్ చెప్తుందండి, ఏమి లేదు వాళ్ళకి, వివేకం లేదు. వివేకం లేకుండా ఇది మృగాలు కదా. కొంతమంది అట్లా ఉంటున్నారు. మరి వాళ్ళు ఏం ఆలోచన చేస్తారు? వాళ్ళు చేసే భక్తి ఎట్లా ఉంటుంది? వివేకం లేకపోతే చేసే భక్తి ఎట్లా ఉంటుంది? వివేకము కలిగిన వారిగా ఉండాలని బైబిల్ చెప్తా ఉంది. వివేక శూన్యములకు మృగములు, పశువులాగా మనిషి ఉండకూడదు. ఎందుకంటే మనం మనుషులం, అందుకే బట్టలు కట్టుకుంటాం. మనకు సిగ్గు తెలుసు, వావి వరుసలు తెలుసు, పద్ధతులు తెలుసు, మర్యాదలు తెలుసు. వాటికి తెలుసా? వాటికి బట్టలు లేవు,
సిగ్గు వావి వరసలు అవి లేవు. ఎందుకంటే వాటికి వివేకము లేదు. మనుషులు కదా మరి. సో మనుషులకు వివేకం ఉండాలి. ఈ వివేకంతో దేం చేయాలని అంటే మేలు కీడులు యోచించే పని చేయాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో చెప్పిన మాట ఏంటంటే, వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములో. వయసు వచ్చిన వాళ్ళు, వయసు వచ్చిందంటే బుద్ధి జ్ఞానం ఇవన్నీ రావాలి కదా. మంచి ఏంటి చెడ్డ ఏమిటి, ఇదేంటి, తినొచ్చా తినకూడదా, ఏండొచ్చా ఉండకూడదా, మాట్లాడొచ్చా మాట్లాడకూడదా. సో ఇవన్నీ ఏమిటన్నమాట, మేలు కీడుల వివేచన కలిగి ఉండటం. కొంతమంది అట్లా ఉండరు అన్నారు. అలా ఉండకపోతే గుడ్డి భక్తులు కాకపోతే ఏమవుతుందయ్యా? క్రైస్తవంలో మెచ్యూరిటీ వస్తే, ఒక 2 ఏళ్ళు అయింది ప్రభువుని నమ్ముకొని, 3 సంవత్సరాలు అయింది చర్చికి రాబట్టి, నీ మెచ్యూరిటీ ఏది? వాక్యంలో ఏమి తెలుస్తుంది, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏం అర్థమవుతుంది? వివేచన 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 పెరగడంలో ఏది? ఎప్పుడు అయ్యగారులేనా? కొంతమంది ఉంటారు భక్తులు 10 సంవత్సరాల నుంచి చర్చికి వస్తారు కానీ ప్రార్థన చేయాలంటే రాదు. ఏమనాలా? ఉందా వివేచన? ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, ప్రార్థన చేసే అనుభవం రావాలి. ఈ వివేచన ఉండొద్దా? 10 ఏళ్ళ చర్చకు వచ్చిన ప్రార్థన రాదంటే ఏమనాలా? నిన్ను అంధభక్తుడివి కాకపోతే అనాలా? సో క్రిస్టియానిటీ అలా చెప్పట్లేదు. వివేచన కలిగి ఉండాలా. నీ మెచ్యూరిటీని బట్టి నువ్వు వివేచిస్తూ రావాలా. దేని వివేచన అంటే మేలేంటి కీడేంటి, మంచి ఏంటి చెడ్డ ఏంటి, ఇది చేయొచ్చా చేయకూడదా విషయాలు. కొంతమంది స్త్రీల గురించి చెప్పాడు తిమోతి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనములో. స్త్రీలు కొంతమంది ఎట్లున్నారో చూడు చెప్తా. వీళ్ళు పాపభరితమైన నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను, సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీలు అని అన్నాడు. రోజు చర్చికి వస్తారు, ఎప్పుడు ప్రార్థన పెట్టినా కూడుకుంటుంటారు, కానీ సత్య విషయమైన అనుభవ జ్ఞానంలోనికి ఎప్పుడూ రారు అంటున్నాడు. వీళ్ళు అంధభక్తులు కాకపోతే ఏంటి మరి? ఏమి లేదు వీళ్ళకు, ఏమి లేదు, వివేచన లేదండి. అరే మేము వెళ్తున్నాం, మేము చర్చికి వెళ్తున్నాం, పాస్టర్ వాక్యం వింటున్నాం, ప్రతి గుడికి వెళ్తున్నాం, ఏ గృహం కూడికి పెట్టినా వెళ్తాం, ఏ సువార్త కూడికి పెట్టినా వెళ్తాం, ఏ మీటింగ్ పెట్టినా వెళ్తాం, ఏ పాస్టర్ చెప్పినా వింటాం, కానీ సత్యముకు వచ్చిన అనుభవ జ్ఞానంలోనికి ఎప్పుడు అలాగ ఉండకూడదండి. ఇట్లున్నారు కొంతమంది అని బైబిల్ చెప్తుంది. అలా ఉండొద్దు, వివేచన కలిగి ఉండాలి. వచ్చావు ఈ వారం వచ్చారంటే నెక్స్ట్ వీక్ ఏంటి నీ ప్రోగ్రెస్ ఏంటి? ఏం అర్థమైంది నీకు? ఎన్ని చెడ్డవి తెలిసినాయి, ఎన్ని కీడు చేసేవి తెలిసినాయి, ఎన్ని మేలు చేసేవి తెలిసినాయి? వాక్యం ఎందుకు విన్నావు? వివేచన. ఓకే. సో ఇలా కొంతమంది ఏం చేస్తారంటే తీతు పత్రికలో 3వ అధ్యాయంలో చెప్తూ, తీతు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు, అవివేక తర్కములు. ఏమి లేదు, ఇది ఎలాంటి తర్కములు అంట? తర్కం అంటే వాదించుకోవడం, నీకు నాకు వాదన. ఈ ఇళ్ళల్లో జరుగుతాయి, సంఘాలు జరుగుతాయి, ఎక్కడ కూడుకున్నా మనుషులు ఉన్న చోట జరుగుతుంటాయి తర్కములు. ఏం తర్కములు ఇవి? అవివేక తర్కములు అంటే బుర్ర తక్కువ తర్కాలు ఇవన్నీ. అట్ట చేసేవాళ్ళు ఉన్నారు, మీరు అలాగ ఉండొద్దు. చెప్పేది బైబిల్ చెప్తుందండి. వివేకము కలిగి ఉండాలనే విషయాలు గలతీలో చెప్తూ, ఓ అవివేకులైన వారులారా. అవివేకం అవివేకం అంటే అది కనబడుతుంటుంది కానీ తెలియదు వీళ్ళకి. అవివేకం అంటే అదే, చూస్తూ చూస్తూ అది చెడ్డ పని అని తెలుసు కానీ దాన్ని గ్రహించుకోలేడు. అదే అవివేకం అంటే. ఒక ఎగ్జాంపుల్ చెప్పున, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 36వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 36వ వచనంలో, ఒక విత్తనాన్ని నేను విత్తావు, అది ఏమవుతుంది అన్న రవి గారు? విత్తనం విత్తావు, ఏమవుతుంది? చెట్టు వస్తుంది కదా, మొలక వస్తుంది కదా, అది అందరికీ తెలుసు కదా. ఇప్పుడు చదువుదాం బైబిల్. మృతులు ఎలాగ లేతురు?
వారు ఎట్టి శరీరంతో పోతురు అని ఒకడు అడుగుతాడు. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. ఇప్పుడు విత్తనం తెలుసు, మొలకొస్తుందని తెలుసు. ఇప్పుడు ఈ విత్తనము చచ్చిపోతే ఆ పిక్కలు బయటకు వస్తాయి కదా, అది తెలియదే నీకు. కాబట్టి ఏమంటున్నాడు? ఓ అవివేకి. సో అవివేకంగా ఉండకూడదు. అయితే కృప కలిగిన దేవుడు మనల్ని ఏం చేశాడంటే, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, ఇక్కడ ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులం. ఒకప్పుడు మనం దేవుల్లోకి రాకముందు మునుపు అవివేకులం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం ఏం చెప్తుందంటే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏదడిగినా ఆయన మనవి. ఒకప్పుడు అట్టటి వాళ్ళమండి, వివేకం లేకుండా ఉన్నాం. దేవుని దగ్గరికి వచ్చాం, మనకు ధైర్యం ఏంటి? అయ్యా నాకు ఇది ఇవయ్యా అని అడిగితే ఇస్తాడు. కాబట్టి వివేకం కావాలంటే ఇస్తాడు, అది మన ధైర్యం. ఓకే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారు అవ్వాలి. సో మన వివేచన ఉండాలంటే బెస్ట్ చేయటానికి వివేకం కలిగి ఉండాలి. నువ్వు ఏదైనా ఒక థాట్ చెప్పావంటే బెస్ట్ అయి ఉండాలి. నువ్వు ఏదైనా ఒక పని చేసేవాళ్ళంటే శ్రేష్టమైన కార్యాలు అయి ఉండాలి. సో క్రిస్టియన్స్ అలాగ ఉండాలని బైబిల్ చెప్తాను. ఈ 2 మాటలు మీరు అర్థం చేసుకోండి. మీ లైఫ్ లాంగ్ గుర్తుంచుకోవాల్సిన ప్రసంగం ఇది. గుర్తుపెట్టుకోండి. మీరు గుడ్డి భక్తి చేయకూడదు. క్రైస్తవులుగా వాళ్ళు ఇలా చేత గొర్రె అని ఎగతాళిగా అనిపించుకోవాల్సిన అవసరం కాదు. మనము అంధభక్తుల్లాగా ఉండకూడదు. అంధభక్తులు ఎలా తయారవుతారనే దానికి చూసాం. వాళ్ళల్లో కొన్ని ఉండవు. అందుకని ఎవరో వాళ్ళని అలా వాడుకుంటుంటారు, ఉన్మాదులుగా తయారు చేస్తుంటారు, గుడ్డి భక్తి చేస్తూ ఉంటారు. కొట్టనరా, నరకనరా, ఇండ్లు పిరికేయనరా, వాళ్ళను నరుకుతాం, వాళ్ళని కత్తులతో పొడుస్తాం అంటుంటారు. మరి వాళ్ళు అంధభక్తి. బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు నమ్మినటువంటి నీ గ్రంథం నీ దేవుని రుచి చూచి తెలుసుకో అని చెప్తుంది. నీ గ్రంథాన్ని గ్రహించు అని చెప్తుంది. నీ గ్రంథాన్ని పరిశీలించు అని చెప్తుంది. నీ జీవితాన్ని కూడా పరిశీలించు, పరీక్షించుకో అని చెప్తుంది, పరిశోధించుకో అని చెప్తుంది. అన్నీ కలిగి వివేచన కలిగి ఉండండి అని చెప్తుంది. ఎంత మంచి గ్రంథం! మనం చేసే మార్గం ఎంత శ్రేష్టమైన మార్గం, క్రైస్తవ మార్గం. వెళ్ళండి. ఒకవేళ దారి తప్పి ఏదో నువ్వు గుడ్డి భక్తుడు అయితే దానికి దేవుడు కారణం కాదు. ఎవరు కారణం? మీకు మీరే కారణం, మనకు మనమే కారణం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, సుదీర్ఘమైన వర్తమానం మేము వినాల్సి వచ్చింది. ఈ రోజుల్లో అవసరం ఏమనిపించింది నాయన? నీ మాటలు ఉపమానాలు ఎందుకు చెప్పేవో అర్థమైంది. వాటిని ఎక్సర్సైజ్ చేయడానికి, వాటిని టెస్ట్ చేయడానికి, వాటికి ఎగ్జామిన్ చేయడానికి, వాటిని రీసెర్చ్ చేయడానికి కృప చూపించండి అయ్యా. మాకు ఆ వివేచన ఉంది. మేమేం చేస్తున్నాం, ఏం చేయకూడదు, మేలేంటి, కీడేంటి, ఈ వివేచనతో కూడిన భక్తి చేయగలగడానికి, శ్రేష్టమైన కార్యాలు మా ద్వారా జరగగలగడానికి సహాయం చేయమని ఈ వర్తమానమైన నీ పిల్లలందరూ తమ మనోనేత్రాలు వెలిగింపబడి నీ ఎదుట యథార్థమైన భక్తి చేయవారిగా ఉండటానికి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.